చెప్పిన వాక్యాన్ని మేము మా మనసులో పెట్టుకొని దాన్ని నాటుపడే విధంగా చేసుకొని మేము ఇప్పుడు రక్షణ పొందామని ఈ స్టేజ్ మీద మేము ధైర్యంగా చెప్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. నేను ఎలా రక్షణ పొందినానంటే, ఫస్ట్ ఇయర్లో నేను అన్యులకి స్వార్థ ప్రకటించినాను. అందు ద్వారా దేవుడు నన్ను ఎన్నుకోబడ్డాడు కాబట్టి నేను రక్షణ పొందుతున్నానని నేను నమ్ముచున్నాను. అన్యులు కూడా దేవునిలోకి మారారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ అన్యుల విశ్వాసం చాలా బలమైనది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అన్యులకి స్వార్థ ప్రకటించండి, స్వార్థ ప్రకటించే వాళ్ళలాగా మారండి, మీరు కూడా రక్షణ పొందండి. ఆమె అవిక, మై నేమ్ ఇస్ అవిక, 6th క్లాస్ చదువుతున్నా. రక్షణ అంటే పాపక్షమాపణ. ఆమేన్. మేము స్టడీ 7th క్లాస్. రక్షణ అంటే దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి. దేవుని ఎదుట పాపములు ఎలా ఒప్పుకోవాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి, దేవా నా పాపాన్ని క్షమించని. దేవుడు తన రక్తంతో మన పాపాన్ని కడిగి వేస్తాడు కాబట్టి అప్పటి నుండి మనం పాపం చేయకుండా ఉండాలి. ఎస్తేరు ఎలా కాపాడడానికి దేవుడు ఆ ఊరికి రాజుకి పెళ్లి చేస్తాడో ఆమె కాపాడాలి అని పెళ్లి చేస్తాడు కాబట్టి ఆమె ఆ ప్రజలని కాపాడింది. కాబట్టి మనం కూడా ఎస్తేరులో అందరూ పాపం చేయకుండా దేవునికి విధేయత కలిగి ఉండాలి. రక్షణ గురించి చెప్తా. నేను ఎలాగైతే రక్షణ పొందాను, నేను ప్రార్థనలో పొందాను రక్షణ. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తుండే, ఆకాశంలో నుండి అగ్ని పాడడం ఎప్పుడైతే ఉన్నానో నిజమైన దేవుడని ఒప్పుకున్నాను. నా మనసులో నిజమైన దేవుడు ఉన్నాడు. ప్రార్థన ద్వారా నాకు మనసుకు నొప్పించింది పాఠం పేరు నేర్చుకున్న నాయకులు. నేను మరి అలాగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రక్షణ పొందుకున్నాను. నా పాపాలు కడిగివేయండి కన్నీటి ప్రార్థనలో దేవుడిని అడిగాను. నేను రక్షణ పొందుకున్నాను. అందరికీ వందనాలు. నా పేరు లీనా, నేను నెక్స్ట్ 9th క్లాస్ చదువుతున్నాను. నేను రక్షణ పొందుకున్నానంటే కారణం అందుకు మా టీచర్స్. నేను ఇంతకుముందు సిబిఎస్కి రాకముందు నేను పాపాలని ప్రార్థన చేసేదాన్ని కాదు, వాక్యం చదువుకునేదాన్ని కాదు. బీబీఎస్కి వచ్చి నా పాపాలను దేవుని ముందు ఒప్పుకున్నప్పటి నుండి నాకు అసలు టీవీ చూడాలంటే ఇష్టం లేదు, పాటలు పాడాలంటే ఇష్టం లేదు. అందుకోసం టీచర్లకు థ్యాంక్స్ చెప్తున్నా. దేవుని ముందు మనం కన్నీటి ప్రార్థనతో దేవుని అడుక్కుంటే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మీ హృదయాల్లోకి యేసు వస్తున్నాడు. మీ హృదయం తలుపులు తెచ్చి యేసు కోసం ఎదురు చూడాలి. రక్షణ అంటే ఏంటంటే మనము దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటనే రక్షణ. నేను రక్షణ పొందడానికంటే టీచర్స్ కారణం. ఇప్పటి నుండి నేను దేవుణ్ణి అడుక్కున్నది ఒకటి. నేను ఇప్పటి నుండి దేవుని సేవలో పనిచేయాలని కోరుకుంటున్నాను. క్లారింద కోకిల్లాగా. ఈ అవకాశం ఇచ్చినందుకు టీచర్స్కు అందరికీ వందనాలు. నేను రక్షణ ఎలా పొందుకున్నానంటే కన్నీటి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దాన్ని అర్థం చేసుకొని దేవునిలో ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుని ప్రార్థన వింటాడు, ఎలా నడిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడని నేర్చుకున్నాను. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుణ్ణి నేను దేవుని ఎదుట నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ధైర్యవంతులైన నాయకులు ధైర్యంగా నిలబడి కాలేబు యెహోషువ ఎలా యుద్ధానికి ధైర్యంగా నిలిచారో నేను కూడా నేను పెద్దగా అయ్యాక చిన్నపిల్లలకి అందరికీ సువార్త ప్రకటించి వాళ్ళని దేవునిలో ఎదగాలని నా సాక్ష్యం. నేను నెక్స్ట్ 9th క్లాస్ చదువుతున్నాను. నేను రక్షణ ఎలా పొందానంటే మేము లాస్ట్ రోజు కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేసాం దేవునికి. దేవా మాకు ఈ రక్షణ ఇవ్వు దేవుడా, మేము పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నాం తండ్రి, నువ్వే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నామని ప్రార్థన చేశాము. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడని మాకు అనిపించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మేము రక్షణ పొందామని చెప్తున్నాం. రాజన్న రక్షణ పొందడానికి కారణం మా టీచర్. నేను పాపినని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా పాపాల నిమిత్తము దేవుడు శిలువలో యాగమయ్యాడు. నేను నా సొంత రక్షకుడని నోటితో ఒప్పుకున్నాను. నేను కన్నీటి ప్రార్థన చేశాను.
పాపాలని కడిగి నా కోసం సిలువలో రక్తం కాచాడు. ఆయన కోసం నేను రక్షణ పొందాను. థ్యాంక్ యూ. 8th క్లాస్. నేను చిన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాను కాబట్టి మా విషయం రాజన్న వలన నేను విబిఎస్కి వచ్చి నేను దేవుని వలన బోధించాను కాబట్టి దేవుడు సిలువలో మరణమైంది కాబట్టి నేను కన్నీటి ప్రార్థన చేశాను కాబట్టి ఇప్పటి నుంచి నేను దేవుని వలన నేను ప్రార్థన చేశాను. 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఎలా రక్షణ పొందానంటే నేను మా స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్కి అందరికీ నేను వాక్యం చెప్పి పాటలు పాడించేదాన్ని. నేను ఈ సంవత్సరం సిబిఎస్కి వచ్చిన తర్వాతనే నేను రాజన్న చెప్పిన వాక్యాలన్నీ విని దేవుని నా సొంత రక్షకుడిగా ఒప్పుకున్నాను. నేను చేసిన పాపాలన్నీ కూడా నేను కన్నీటితో దేవుని ప్రార్థించేదాన్ని. యేసయ్యా, నేను ఇప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కడిగివేయండి, ఇప్పటి నుంచి నీ బిడ్డగా వాడుకోండి అని నేను దేవుని ప్రతిరోజు వేడుకునేదాన్ని. ఇదే నా రక్షణ. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను రక్షణ పొందడానికి కారణం ప్రతి ఇయర్ సిబిఎస్కి విబిఎస్కి వచ్చి అన్నవాళ్ళు చెప్పిన మాటకు లోబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నేను రక్షణ పొందాను. My name is P. Joshua. నేను చదివే 6వ క్లాసు. నేను మారుమనసు పొందింది ఫెరింద కోకిల నేను మారుమనసు పొందాను. సువార్త అందరికీ ప్రకటించేలా ఉంటాను. నేను అందరిలో మారు మనసు పొంది దేవునిలో ఉంటాను. పరలోకానికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలని కోరుకుంటుంటున్నాను. నా పేరు ఎస్ చిన్న. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈ సిబిసి ప్రోగ్రాంలో దేవుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం శిలువపై తన రక్తాన్ని బలించాడని నేను విశ్వసిస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు వారు నేను వెంబడించగోరుతున్నాను. యేసుక్రీస్తుని నేను విశ్వసించాలని కోరుచున్నాను. అలాగే మీరు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన్ని వెంబడించాలని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మై నేమ్ ఇస్ పి సతీష్ కుమార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇంతకాలం రక్షణ పొందలేకుంటుంటే 10వ రోజున శాంతిబాబాయ్ చెప్పిన లెసన్ వినికాసి నేను ఆ రోజు రక్షణ పొందాను. ఎప్పుడు రక్షణ పొందలేంది, ఎప్పుడు పాపాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఆ రోజు శాంతిబాబాయ్ చెప్పిన లెసన్ విని రక్షణ పొందాను. ఆ రోజు ప్రార్థన చేసి దేవుని దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. దేవుడు నా సొంత రక్షకుడని అంగీకరించాను. దేవుడు నా కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు నా కోసం తిరిగి లేపబడ్డాడని నేను నమ్మాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న వాళ్ళకు నేను హృదయపూర్వక వందనాలు చెబుతున్నాను. మై నేమ్ ఇస్ జి బాను హర్షిత్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను శాంతన్న చెప్పే క్లాస్ వాటిని బట్టి యేసుక్రీస్తు మన కోసం పాప క్షమాపణ పొందుతాడని శిలువలో మరణించాడు. యేసుక్రీస్తు మన కోసం రక్తం కార్చాడని నమ్ముతున్నాను. మై నేమ్ ఇస్ ఎస్ విజయ్. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం రక్తం కార్చి నన్ను బాగా బలపరిచాడు. ఆమె